పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉండడంతో నగరంలో కృత్రిమ కొరత మొదలైపోయింది. చర్లపల్లి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద ట్యాంకర్లు బార్లు తీరాయి. ఇప్పటికే నగర శివార్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డీజిల్ పెట్రోల్ ధరలు దాదాపుగా ₹10 పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో గత 3 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే గ్యాస్ ధరల పెంపుతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు పెట్రోల్ ధరలు కూడా మరింత ప్రియం కానున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. ఈ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మొదలైంది. ఇప్పటికే ఇటు నౌకలు ఆగిపోవడంతో హార్మోస్ జలసంధి దగ్గర నౌకలు కొద్ది రోజుల పాటు ఆగిపోవడంతో నౌకలన్నీ కూడా ఆగిపోయాయి. దీంతో పెట్రోల్ ధరలు, ఇంధనం ధరలు పూర్తిగా పెరిగిపోవటం, మనం ఇంట్లో వాడుకునే గ్యాస్ ధరలు మొదలుకొని బైక్లలో, ఇటు వాహనాల్లో వాడుకునే పెట్రోల్, డీజిల్ అన్నిట్లో కూడా ధరలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిన్నటి నుంచి దాదాపుగా ₹10 ఇటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని ఒక ప్రచారం మొదలవటము, అట్లాగే బంకులకు సంబంధించిన యజమానులకు మెసేజ్లు రావడంతో బంకుల్లో పూర్తిగా నో స్టాక్ పెట్టడం జరుగుతుంది. అయితే ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర పరిస్థితి చూస్తే మరీ దారుణంగా ఉందని చెప్పుకోవాలి. దాదాపుగా కొన్ని వందల సంఖ్యలో ఫిల్లింగ్ స్టేషన్ లో మనకి వాహనాలు అనేవి నిలిచిపోయాయి. దాదాపుగా 2-3 రోజుల నుంచి కూడా ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర వాహనాలు, ఇటు పెట్రోల్ బంకులు, ట్యాంకర్లు అన్ని కూడా నిలిచిపోయాయి. ఒకసారి విజువల్ ఆపోజిట్ లో ఉన్న విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత లాంగ్ క్యూ అనేది మనకు కనిపిస్తుంది, అర్థమవుతుంది. గ్యాస్ కి సంబంధించిన వెహికల్స్ కావచ్చు, ఫిల్లింగ్ సంబంధించిన ట్యాంకర్స్ కావచ్చు, లేకపోతే ఇటు పెట్రోల్, డీజిల్ కి సంబంధించిన ట్యాంకర్లు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా భారీ క్యూ లైన్ తో మనకి రెండు వైపులా, రోడ్డుకి ఇరువైపులా ఉన్న రోడ్లలో కూడా మనకు పూర్తిగా ఈ వాహనాలు, ఈ ట్యాంకర్లతో నిండిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. అయితే 2-3 రోజుల్లో నుంచి ఇటు ధరలు పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపుగా ఒక ₹10 పాటు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని తెలియటంతో ఎక్కడికక్కడ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఈ ట్యాంకర్లు ఏవైతే ఇక్కడ ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర ఫిల్లింగ్ కోసం వస్తున్నాయో అవి 2-3 రోజులుగా ఇక్కడే ఈ క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్న పరిస్థితి మనకు అర్థమవుతుంది. దారి పొడవంతా కూడా ఇటు ట్యాంకర్లతో నిండిపోయిన సిచ్యువేషన్ మనకి చర్లపల్లి ఫిల్లింగ్ స్టేషన్ లో. ఒక్క పెట్రోలియం సంస్థని కాదు, ఇటు భారత్ పెట్రోలియం, ఇండియన్ పెట్రోలియం, అట్లాగే హెచ్పి, హిందుస్థాన్ పెట్రోలియం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. చర్లపల్లి రోడ్లు మొత్తం అంతా కూడా పెట్రోల్ ట్యాంకర్లతో నిండిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. పబ్లిక్ కూడా కొంత అవేర్నెస్ ఉండటంతో సండే హాలిడేస్ కూడా వస్తున్నాయి, రంజాన్ వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ వాహనాల్లో పెట్రోల్ ముందుగానే ఫిల్ చేయించుకోవాలనే ఉద్దేశంతో బంకుల దగ్గర కూడా క్యూ లైన్స్ మనకు చూస్తున్నాము. ఫిల్లింగ్ స్టేషన్ లో కూడా పరిస్థితి అయితే దారుణంగా ఉందని చెప్పుకోవాలి. కిలోమీటర్ల మేర ఫిల్లింగ్ స్టేషన్లలో వద్ద మొత్తం ఇటు ట్యాంకర్ల క్యూ లైనే మనకు దర్శనమిస్తుందని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్